చూడగొట్టు చూడగొట్టు ఎక్కడ ఏ తమ్ముడు ఇక్కడ చూడు ఏ తమ్ముడు ఎపిసోడ్ కాదు అగా ఉరుకుతాడు అగా ఎపిసోడ్ కాదు వీడు అబ్బని చూసిరు కదా ఈ వీడియో. ఇదేంటంటే ఈ వీడియో ఈరోజు మార్నింగ్ నుంచి వాట్సాప్లలో చక్కర్లు కొడుతుంది. ఇదేంటంటే గొల్లపల్లి దగ్గర, జగిత్యాల డిస్టిక్ గొల్లపల్లి దగ్గర వెనుగుమట్ల దగ్గర ఆడు పిల్లల్ని ఎత్తుకపోయేటోడు కనిపించిండు అని చెప్పేసి వాడు ఉరుకుతున్నాడు అనేది వీడియో. అది మార్నింగ్ నుంచి వైరల్ అయ్యి మొత్తం తిరుగుతుంది. అది సరే, వాడు పిల్లల్ని ఎత్తుకపోయిందా ఎత్తుకపోలేదా అనేది తర్వాత తెలిసింది, నేను చెప్తలేండి. కాకపోతే ఆ వీడియోని గమనిస్తే నాకు ఏమనిపించిందంటే, స్టార్టింగ్లో చూస్తేనేమో వాడు నడుస్తూ పోతుంటే వీళ్ళకి భయం అవుతుంది. వాడు పిచ్చోడా మరి ఏంది, వాడు ఒక రాయి అందుకున్నా లేదంటే ఏదన్నా తీసుకొని రిటర్న్గా కొడితే వీళ్ళు ఉరికేటట్టు భయమై మెల్లమెల్లగా పిలుచుకుంటున్నారు. వాడు ఎప్పుడైతే భయపడి దునికేసి పారిపోయిండో ఇక అందరు అరుస్తూ మొదలుపెట్టారు. ఆడు దునికినప్పుడు పాపం దెబ్బ తాకిందేమో అనిపించింది. అయితే ఇందులో నేను ఇప్పుడు చెప్పాల్సింది ఏందనుకున్నా అంటే, సరే వాడు ఉరుకుతున్నాడు, సరే జనం అందరూ ఇక వాడు పిల్లలు ఎత్తుకపోయేటాడు దొంగనో లంగనో ఏదో అనుకొని అందరూ మొత్తానికైతే తిడుతున్నారు. అందులో మళ్ళొకసారి వీడియోను మళ్ళొకసారి గమనించి చూడండి. పాపం వాడు ఉరికి లోపలికి పోయిన తర్వాత ఒక అమ్మ మాట్లాడుతుంది. సరిగా పోతే పోయినా కానీ కొద్దిగా మెల్లగా పోయి ఎవరు నీ వెనక ఎవరు వస్తలేరు, నువ్వు జాగ్రత్త పోయి అంత పడుకుంటా లేచుకుంటా ఉరకకు అని చెప్తాను. నిజంగా మన మనుషులు తెలంగాణలో నిజంగా అందరూ ఒకేలాగానే ఆలోచిస్తున్నారు. కానీ ఒకవేళ బై మిస్టేక్ వాడు దొంగ కాకపోతే పాపం వాడు భయపడి ఉరుకుతుండేమో అన్న ఉద్దేశంతో నిజంగా అమ్మ ఎట్లా వానికి చెప్తుందంటే, ఎవరు వస్తలేరు నాయన మెల్లగా పోయిపోతే పోయినావు కానీ అని అంటుంది. వాడు దొంగ అయినా పర్వాలేదు కానీ వాడికి వాడు ఇప్పుడు మనకైతే అట్టేయలేదు కదా అన్న ఉద్దేశంతో అనిపించింది నిజంగా. అది ఆ నలుగురు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఒక అమ్మాయికి హెల్ప్ చేస్తాడు. ఏమనంటే ఒక పాపను తీసుకొచ్చి ఆమెకు ఒక రోగం ఉన్నది, ఆమె ఈ మధ్యలో చనిపోతుంది అన్న తర్వాత ఫీల్ అయ్యినే డబ్బులు ఇస్తాడు. తెల్లారి తెలిసింది ఏంటంటే ఆ పిల్లకు రోగం లేదు, ఏం లేదు, ఊరికే మనల్ని మోసం చేసిరని తెలుస్తుంది. అరే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఎందుకు మోసం చేసిరన్న కోపం రాదు. నిన్న బాగా ఫీల్ అయ్యింది కదా పాప చనిపోతుందేమో అన్న రందుతోటి. సో ఆ అమ్మాయికి రోగం లేదు, అబద్ధం ఆడిర్రు అని అంటే అబద్ధం ఆడితే పర్వాలేదు కానీ అమ్మాయికి అయితే రోగం లేదు. ఈయన ఏంటంటే ఈయన ఉద్దేశం ఏంటంటే ఆ పాప మీద అంత జాలి చూపెట్టింది కాబట్టి అమ్మాయి అయితే సేఫ్ సైడ్ కదా పోనీ అన్నట్టు వదిలేస్తాడు. అంటే ఆలోచన విధానం అట్లా అన్నట్టు. సో అది మొత్తానికి సాయంత్రం వరకు తెలిసింది ఏంటి అంటే అప్పుడే పాపం ఆడు ఊరికి ఆ పక్కన ఉన్న గుట్టల్లోకి వెళ్ళిపోయి అలా పడుకున్నాడు. వీళ్ళందరూ వెంబడించి వాడు భయపడిపోయింది కాబట్టి వెంబడించి వాడిని దొరకబట్టి కొట్టి ఏదో వేసిర్రు, తీసుకుపోయి పోలీసులు చెప్పి తీసుకెళ్తే వాడు తీసుకుపోయి హాస్పిటల్లో కూడా వేసిర్రు. విషయం ఏంటిదంటే వాడు కొంచెం డ్రగ్స్ తీసుకొని కొంచెం పిచ్చి పిచ్చి అయ్యి వాడి మెంటల్ కండిషన్ బాగాలేదు. వాడు పిల్లల్ని ఎత్తుకపోయేటోడు కాదు, అంత ఇబ్బంది ఏం లేదు. పాపం వాడు నార్మల్ వాడే, సిద్దిపేట నుంచి వచ్చిందని తర్వాత పంపించారు. సో ఇంకొకటి గమనించింది ఏంటంటే, మార్నింగ్ వాడు పిల్లలు ఎత్తుకపోయేటోడు సైకో ఒక దొంగ అన్నప్పుడు అది ఎంత వైరల్ అయిపోయింది చూడండి. అంటే నెగిటివిటీ అంటే ఎంత స్పీడ్గా పోతుంది అనిపించింది. సరే వీడు మంచోడే, వీడు నార్మల్ వాడే అన్న మెసేజ్ ఏదైతున్నదో అదంతా స్ప్రెడ్ కాలేదు. నాకు డౌట్ వచ్చి నాకు తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే స్పెషల్గా అప్పుడు వాళ్ళు చెప్తున్నారు. లేదు అంటే ఆ ఊరు వాళ్ళని అడిగిన నేను, ఆ ఊరు వాళ్ళని అడిగితే
పెనుగుమట్ల వాళ్ళని అడిగితే అప్పుడు చెప్పారు ఆయన నార్మల్ పర్సనే మాకు తెలిసిపోయింది, కాకపోతే కొద్దిగా మతి స్థిమితం లేదు, మళ్ళీ వచ్చింది మెసేజ్ అని నాకు ఆ మెసేజ్ పంపించారు. సరే నేను ఒకరిద్దరికి పంపించినా కానీ దాన్ని ఫార్వర్డ్ చేసే ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు. అది సో నాకు ఆ అమ్మ చూపించిన జాలి భలే అనిపించింది నాకు. ఎంత నెగిటివ్ ఉన్నా కానీ పాజిటివ్ థింకింగ్లో ఆమె అమ్మాయి నిజంగా ఆ మాట మంచిగా అనిపించింది. అది ఎవరు వినరు, మళ్ళీ ఒకసారి మీరు వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది. పిసోడు కాదు, అగా ఉరుకుతాడు. అగాగో పిసోడు కాదు వీడు. అబ్బని పోలీసులకు అప్పగిస్తే ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లో చేంజ్ చేసారు. సరే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వార్తలు వస్తున్నాయి, నిజం అబద్ధం ప్రతిదానికి మనం డౌట్ పడతాం, కానీ నెగిటివ్ అనేది అంత స్ప్రెడ్ అవుతుంది స్పీడ్గా, పాజిటివిటీ అనేది ఎంత స్లోగా పోతుంది అని అనిపించింది నాకు. అంతే. ఓకే, గుడ్ బై, జై శ్రీరామ్.